అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మామిడికాయ ఒరుగులతో సాంబార్ తయారు చేసుకుందాం. ఇది చాలా పాతకాలం వంట, చాలా కమ్మగా ఉంటుంది. బాగా ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని మామిడికాయ ఒరుగులు అంటారనమాట. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి కొన్ని పాతకాలం వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక 100 గ్రాముల పెసరపప్పుని తీసుకోండి. అరగంట పాటు నానబెట్టుకున్నది ఇది. దీని బదులు మీరు కందిపప్పు కూడా వాడుకోవచ్చు. బాగా కడిగి నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని దానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అదే కందిపప్పు అయితే 3 గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేయాలి. చూసారు కదా, ఈ ప్యాకెట్లో ఒరుగులు ఇలా ఉంటాయన్నమాట. ఇవి నేను సూపర్ మార్కెట్లో చూసినప్పుడు వావ్ అనుకొని వెంటనే కొనేసాను. 100 గ్రాములు 35 రూపాయలు. వీటిని ఒక 4 బద్దలు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి చాలా పుల్లగా ఉంటాయి. మూత పెట్టేసి విజిల్ తీసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకొని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. అదే కందిపప్పు అయితే 4 విజిల్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బాండ్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు పొడవుగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇలా కట్ చేస్తే బాగుంటుందన్నమాట. వీటిని ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. తర్వాత స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఇవి పండినవి తీసుకుంటే బాగుంటుంది. ఈ టమాటా ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, 1 రెబ్బ కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపుగా మనం పక్కన పెట్టుకున్న పప్పును చూస్తే ఇది బాగా ఉడుకుంటుంది. దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే సాంబార్ కాబట్టి కొంచెం లూజ్గా వేస్తున్నాం. బాండీలో 1 టీ స్పూన్ కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఈ విధంగా టమాటాలని మెదుపుతూ వేయించుకోవాలి. అంటే ఇవి చాలా మెత్తబడాలన్నమాట, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో పోసేసుకోవాలి. ఇందులో ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి 2 టీ స్పూన్లు వేయాలి. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా కూరగాయలు కానీ చింతపండు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఒరుగులు మధ్య మధ్యలో తగులుతున్నాయి. ఇది మామిడికాయ పులుపుతో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెసరపప్పుతో చేశాను. మీరు కందిపప్పుతో కూడా ట్రై చేయొచ్చు. ఈ పాతకాలం వంట మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.